వెల్కమ్ అండి అందరికీ. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో, వెల్కమ్ టు వేరియో సొల్యూషన్స్. సో, ఎవరైతే ఈరోజు మీటింగ్‌లో ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. సో, ఎందుకంటే ఇక్కడకి మీరెందుకొచ్చారంటే, మీ కలలు సాకారమయ్యే మరియు భవిష్యత్తు రూపాంతరం చెందే సంఘానికి స్వాగతం, సుస్వాగతం అండి. సో, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్. సో, ఎందుకు ఫస్టే ఆల్ ద బెస్ట్ చెప్తున్నామంటే, ఈ యొక్క జరిగే 1 అవర్ సెషన్ ఏదైతే ఉంటుందో, సో, మీ యొక్క లైఫ్‌కి ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పొచ్చు. సో, ఎందుకంటే నౌ ఎ డేస్ జాబ్ అంటే ఒక పెద్ద గగనం అయిపోయింది. ఎందుకంటే ఎంత కష్టపడి మనం జాబ్ చేసినా, సో, ఒక 2000, 3000 హైక్ కోసం మనం ఎంతో కష్టపడతాం. సో, మన ఫ్యామిలీ అనేది ఎలాగా దానికి సరిపోతుంది ఒక్కసారి ఆలోచించండి. సో, మనం సంపాదించే 20, 30 వేలు సో, ఇప్పుడు మనం నివసించే ఏదైతే సొసైటీ ఉందో సో, దానికి సరిపోవట్లేదు. బట్ వేరే ఆల్టర్‌నేటివ్ ఖచ్చితంగా అందరూ వెతుక్కోవాలి. పోనీ బిజినెస్ చేద్దామా అంటే అంత పెద్ద క్యాపిటల్ లేదు. అంటే మనకి ఎక్కువ క్యాపిటల్ ఇన్ ద సెన్స్ మనకి ఎక్కువ ధనం లేదు. దేంట్లోనే ఇన్వెస్ట్ చేసి మనం స్టార్ట్ చేద్దామంటే. సో, మనకు ఒక మినిమమ్ బిజినెస్ పెట్టాలంటే మినిమమ్ 2, 3 లాక్స్ ఉండాలండి. సో, అది కూడా మనం చేయలేం. బట్ ఏది మనకి సెకండ్ ఆప్షన్ అంటే ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో, ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో సో, మన కంపెనీ దేని మీదైతే డిపెండ్ అయ్యి మనకి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుందో, సో, ఆ కంపెనీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. సో, దట్ ఈస్ వెయిరా సొల్యూషన్స్. సో, సొల్యూషన్స్ ఫర్ వెల్త్. సో, అసలు ఏంటండి ఈ వెయిరా సొల్యూషన్స్ అంటే? ఇదొక సాఫ్ట్‌వేర్ కంపెనీయా? లేకపోతే ఒక యాడ్స్ కంపెనీయా? లేకపోతే ఒక సర్విస్ ప్రొవైడ్ చేసే కంపెనీయా? లేకపోతే ఒక ప్రొడక్ట్స్ ఇచ్చే కంపెనీయా? ఏంటి సార్ అసల? అసలు ఏం చేయాలిక్కడ? సో, మా పనేంటి? సో, మేమిక్కడ ఎలా సంపాదించుకుంటాం? సో, ఎలా లీగాలిటీ ఉంది? సో, ఈ కంపెనీ ఎక్కడుంది? ఈ కంపెనీ ఎండీ గారెవరు? పేమెంట్స్ ఎలా ఉన్నాయి? ప్రొడక్ట్స్ ఏంటి? సో, దాని సర్వీస్ ఏంటి? అనే ప్రతి ఒక్క అంశము మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే. సో, ఎవరైతే ఈ సెషన్ చివరి వరకు వింటారో, స్కిప్ చేయకుండా ఎవరైతే చూస్తారో, సో, వాళ్ళకి 100% ఒక నాలెడ్జ్ ఒస్తుంది. 100% ఒక ధైర్యం ఒస్తుంది. సో, ఏది చేయాలా? ఏది చేయొద్దు అనే ఒక కంప్లీట్ క్లారిటీ ఒస్తుంది. ఓకేనండి. సో, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో, వెల్కమ్ టు వేరా సొల్యూషన్స్ వన్స్ అగైన్. సో, మనం ఏ టు జెడ్ నుంచి స్టార్ట్ చేసుకొని, ఏ నుంచి స్టార్ట్ చేసుకొని జెడ్ వరకు ఎండ్ చేసుకుందామండి. ఎందుకంటే మనం ఏం చేసినా సరే, ఒక క్లియర్‌గా అంటే ప్రతీదీ మనకి అవగాహన వచ్చేంత వరకు నేర్చుకోవాలి. సో, అప్పుడే ఆ పని యందు మనకి ఒక కంప్లీట్ అవగాహన అనేది ఉంటుంది. సో, అలాగే నేను చెప్పేది ప్రతీదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. సో, మీకు ఏ వర్క్స్ ఉన్నా సరే, ఈ ఒక్క 1 అవర్ పోస్ట్‌పోన్ చేసుకొని క్లారిటీగా వింటే మీకొక అంచనాకొస్తుంది. వాట్ ఈస్ వేరా సొల్యూషన్స్ అని. ఓకే. సో, అసలు వెయిరా సొల్యూషన్స్ అంటే ఏంటి? సో, వెయిరా సో, ఈ పదం ఎక్కడైనా విన్నారండి? సో, మీకు తమిళనాడు జల్లికట్టు ఐడియా ఉందండి? సో, తమిళనాడు జల్లికట్టులో సో, ఒక బుల్ అగ్రెసివ్‌గా ఉంటుంది. సో, దాన్ని ఆపడానికి చాలా మంది చూస్తూ ఉంటారు. కానీ అది ఎవ్వరికీ కంట్రోల్ అవ్వదు. సో, దానికి ఒక కోపంకి ఒక రేంజ్‌కెళ్ళిన తర్వాత సో, ఇంక దాన్ని ఆపడానికి ఎవరికి వల్ల సాహసం చెయ్యరు. సో, అలా ఒక పైకి ఎగురుతుందండి. సో, ఆ పైకి ఎగరడాన్ని వెయిరా అంటాము. సో, ఆ యొక్క ఎగిరే యొక్క అంటే ఇంక అది ఎగిరిందే ఇంక టాప్. ఇంక దాన్ని మించి ఎవరు ఎగరలేరు. అలాగే దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. సో, మన కంపెనీని కూడా మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అవ్వాలి. సో, ఇక్కడ వర్క్ చేసి దీన్ని నమ్ముకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి స్థాయిలో ఉండాలి. అనే ఒక దృఢ సంకల్పంతో మన ఫౌండర్ గారు, మన ఎండీ గారు ఈ యొక్క కంపెనీకి వీరా సొల్యూషన్స్ అనే నామకరణం చేయడం జరిగింది. ఓకేనండి. సో, అలాగే ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా బలంగా ఉండాలి. సో, మీ యొక్క లక్ష్యాలని సాధించడానికి అడుగులు వేయండి. ఎలా చేయాలో తెలుసుకోండి. మీ లక్ష్యాల్ని సమర్థవంతంగా ప్లాన్ చేసుకోండి. మరియు విజయం వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గెలవడానికే వస్తారు. యెస్ ఆర్ నో. సో, గెలిసే ప్రాసెస్‌లో ఎత్తుంటాయి, పల్లాలుంటాయి. ఎవరో ఒకళ్ళు ఏదో విమర్శిస్తారు. నీ వల్ల కాదు అంటారు. ఎన్నెన్నో మాటలంటారు. కానీ ఏదైతే మనం చెయ్యాలి అనే ఒకటి దృఢ సంకల్పం మనం పెట్టుకున్నామో, సో, అప్పుడు మనం దేన్నైనా సరే సాధించగలం. సో, ఆ ఒక్కటే మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఇది 100% వర్క్ అవుతుంది. క్లియర్? సో, అలాగే ఈ యొక్క సంస్థని ప్రారంభించింది మన గురుస్వామి గారండి. సో, మన ఎండీ గారు అలాగే ఫౌండర్ కూడా గురుస్వామి గారు. సో, ఈయన 15 సంవత్సరాల నుంచి మార్కెటింగ్ రంగంలో అనుభవం ఉంది. గ్రోఎడ్ సర్విస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థని 2021లో స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఇక గ్రోఎడ్ సర్విస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మదర్ కంపెనీ అండి వేరా సొల్యూషన్స్‌కి. సో, అంటే దానికి ఫౌండర్ కూడా గురుస్వామి గారే. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగా స్వేచ్ఛ పొందాలి. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అధిక ఆదాయం సంపాదించాలనే దృఢ సంకల్పంతో మన వేరా సొల్యూషన్స్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, అసలు ఎందుకు ఈ వేరా సొల్యూషన్స్ అండి? సో, ఈ వేరా సొల్యూషన్స్‌కి చెప్పే ముందు, సో, అసలు గ్రోఎడ్ సర్విస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎంత జెన్యూన్‌గా ఉంది?
ఓకే. సో, కంపెనీ ఎక్కడుంది? ఎప్పుడు స్టార్ట్ అయింది? సో, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. సో, ఎందుకంటే మనకది మదర్ కంపెనీ. సో, ఆ కంపెనీ నుంచి వచ్చిందే వేరే సొల్యూషన్స్. ఓకేనండి. సో, గ్రోయిడ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సర్టిఫికేట్ చూసుకుంటే, సో, ఇక్కడ ఎంసీఏ అంటారండి. సో, మీకు ఎంసీఏ వెబ్‌సైట్ ఇక్కడ ఉంది చూడండి www.mca.gov.in. సో, ఈ వెబ్‌సైట్‌కెళ్తే మీరు మన గ్రోయిడ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే టైప్ చేస్తే మీకు ఈ సర్టిఫికేట్ అనేది అక్కడ డిస్‌ప్లే అవుతుంది. క్లియర్. సో, ఇక్కడ మీకు ఈ యొక్క టాన్ నంబర్, పాన్ నంబర్ అన్నీ కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో, ఇది ఒక అథెంటికేటెడ్ ఆహ్, సర్టిఫికేట్. మీకు నంబర్ ఆఫ్ కంపెనీస్‌లో సర్టిఫికేట్స్ చూపిస్తారు. కానీ దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో చూపించరు. బట్ మన కంపెనీలో ఖచ్చితంగా అది ఉంటుంది. ఓకేనా? సో, అలాగే మీకు ఇక్కడ చూసినట్లయితే పాన్ కార్డ్. సో, గ్రోయిడ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో, మీరు ఇక్కడ కొన్ని కంపెనీస్ చూసుకున్నట్లయితే పాన్ నంబర్ ఒకటుంటుంది. టాన్ నంబర్ ఒక టాలీ గాదు. క్లియర్ అండి. సో, ఇక్కడ చూడండి ఏఏజేసీజీ 4208ఎల్. సో, ఇక్కడ చూడండి 4208ఎల్. సో, అలా టాలీ చేసుకోవాలి. సో, ఆ పాన్ వేరేదుంటుంది. సో, ఇక్కడ టాన్ నంబర్ వేరే ఉంటుంది. సో, అలాగే జీఎస్టీ. సో, జీఎస్టీ సర్టిఫికేట్ అనేది అందరికీ తెలుసు. సో, జీఎస్టీ సర్టిఫికేట్ కూడా మన గ్రోయిడ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉందా లేదా? సో, అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు ఒక్కసారి ఇక్కడ గమనించండి అందరూ. సో, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి. సో, జీఎస్టీ నంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ 2 అక్షరాలు, లాస్ట్ 3 అక్షరాలు కాకుండా మధ్యలోది పాన్ నంబర్ ఉండాలండి. క్లియర్ అండి. సో, ఇక్కడ ఫస్ట్ 2 అక్షరాలు తీసేయండి. ఓకే. ఏ ఏఏజేసీ జీ428 సారీ 208ఎల్. క్లియర్ అండి. సో, ఇదే పాన్ కార్డ్ మీద ఉండాలి. క్లియర్ అండి. సో, ఇక్కడ పాన్ కార్డ్ మీద చూడండి. సో, ఏ నుంచి ఎల్ వరకు. సో, అటు 36 సో, ఇటు జెడ్ఎఫ్. క్లియర్ అండి. సో, ఇది మీరు జీఎస్టీ సర్టిఫికేట్ జెన్యూనిటీ కాదా? ఇది పాన్‌కి కరెక్ట్‌గా ఉందా లేదా? ఈ కంపెనీనే మా కంపెనీ‌ను కరెక్ట్‌గా ఉందా లేదా? సో, ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. ఏ కంపెనీ అయినా సరే. సో, మీరు ఒక కంపెనీకి ఎంటర్ అవుతున్నారంటే కంపెనీ యొక్క జీఎస్టీ, పాన్ అండ్ ఎంసీఏ సర్టిఫికేట్ ఈస్ మ్యాండేటరీ అండి. సో, మన యొక్క గ్రోయిడ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక మదర్ కంపెనీ. సో, దీని నుంచి వచ్చినవే మన వేరా సొల్యూషన్స్ అండ్ జీఎన్ఎస్ సొల్యూషన్స్. సో, వేరా సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం గాబట్టి ఇది మీకోసం. సో, మీరెలా ఆర్థికంగా బలంగా ఉండాలి? సో, మీకు మా ప్రొడక్ట్స్ ద్వారా మీకు ఎటువంటి లాభాలొస్తాయి? సో, అనేవి ప్రతీదీ కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. సో, అలాగే మీరు గనుక గూగుల్‌లోకి వెళ్లి సెర్చ్ చేసినట్లయితే మన వేరా సొల్యూషన్స్ అని మీకిక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒస్తుందండి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో, అలాగే ఆహ్, ఈ యొక్క ఏదైతే గూగుల్‌లో సెర్చ్ చేసారో సో, అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా మ్యాప్ పెట్టుకుంటే డైరెక్ట్‌గా కంపెనీ ఆఫీస్‌కెళ్తుంది. ఓకే. సో, అలాగే ఇది మన తిరుపతిలో ఉన్న హెడ్ ఆఫీస్ అండి. సో, మీరు ఆల్రెడీ ఈరోజు కొంతమంది లీడర్స్ సార్‌ని ఎళ్లి కలవడం జరిగింది. సో, ఆ యొక్క ఇమేజెస్ కూడా మన గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి అవి మీ ఫ్రెండ్స్‌కి కూడా పంపించండి. ఓకే. సో, అలాగే మన దగ్గర ఉన్నది డైలీ పేమెంట్స్. సో, మీరెప్పుడు వర్క్ చేసుకుంటారో సో, అప్పుడే మీరు హ్యాపీగా పేమెంట్స్ అనేవి తీసుకోవచ్చు. సో, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏంటంటే రూ. 270 అండ్ రూ. 585. సో, అన్నీ ఉన్నాయి. కానీ కొన్ని మీకు చూపించే ప్రయత్నం ఇక్కడ. ఓకే. సో, అలాగే ఒక్కటేనండి. మన వేరా సొల్యూషన్స్ సంకల్పం ఒకటే. ప్రతి ఒక్కళ్ళని కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలి. అలాగే వాళ్ళు చేసే పని మీద కూడా 100% నాలెడ్జ్ వాళ్ళకివ్వాలి. సో, మీకెప్పుడైతే 100% నాలెడ్జ్ ప్రొవైడ్ చేశామో, సో, మీకు ఆటోమేటిక్‌గా వర్క్ జరుగుతుందండి. ఓకే. సో, అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? మీరు కూర్చున్న ప్లేస్ నుంచే మీరు కదలకుండా మార్కెట్ ఎలా చేసుకోవాలి? సో, ఇదివరకు మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటే ఒక ఐడీ కార్డ్, ఒక బ్యాగ్ మెడలో తగిలించుకొని బయటికెళ్ళిపోవాలి బండేసుకొని. బట్ ఇప్పుడు మార్కెట్ స్ట్రాటజీస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అండి. సో, మీరు కూర్చున్న ప్లేస్‌లోంచే మీకు సోషల్ మీడియా ఐడియా ఉంటే చాలు. మేము చెప్పేది ప్రతీదీ కూడా ఫాలో అవుతూ చేస్తే ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్‌లో సక్సెస్ సాధిస్తారు. అది 100% క్లియర్. సో, ఇప్పటి వరకు మనం కంపెనీ పేరు చూసాము, కంపెనీ ఎండీ గారిని చూసాము, కంపెనీ లొకేషన్ చూసాము, సర్టిఫికేట్స్ చూసాము. ఒక కంపెనీ అంటూ జెన్యూన్‌గా ఉంది అని మనకి బలంగా నమ్మాం. బట్ ఇక్కడి నుంచి అసలు ఏముంటుంది? ఏం చేయాలి? ఎలా చేయాలి? మనకి ఎంత సంపాదనొస్తుంది? మనం ఇక్కడ ఏమేమి నేర్చుకోవాలి? అనేవి చూద్దాం. సో, మన వేరే సొల్యూషన్స్ ఆల్రెడీ చెప్పాము గదండీ! డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో, మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే మనకి ఏమిక్కడ ఉంటాయి? మనం డైరెక్ట్ సెల్ చేయాలి అనేది చూద్దాం. ఒక 4 కలిపే మనం ప్రొడక్ట్స్ కింద తీసుకుంటాము. ఓకే సార్ బావుంది. ఈ 4 ఎలా ఉపయోగపడతాయంటే మీకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు సో, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, మీ అందరికీ తెలుసు వాళ్ళెంత బాగా ఇంగ్లీష్ నేర్చుకొని బయటకొస్తున్నారో. సో, వాళ్ళకు బయటకొచ్చిన తర్వాత జాబ్స్ లేక, ఏమి చేయలేక మళ్ళీ ఇన్‌స్టిట్యూట్స్ జాయిన్ అవుతున్నారు ఇంగ్లీష్ కోసం. సో, ఆళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క పిల్లవాడికి యూజ్ అవుతుంది.
సో అలాగే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వచ్చి మీకు స్కూల్స్‌లోను, కాలేజ్‌లోను ఎక్కడ ఇది టీచ్ చేయరండి. సో ఇది కూడా మనకి బయట సెపరేట్‌గా నేర్చుకోవాలి. సో అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇవి కూడా మన స్కూల్ ఏజ్‌లో నేర్పించరు. సో బయటకొచ్చే నేర్చుకోవాలి. సో అలాగే గేమింగ్, కోడింగ్ స్కిల్స్. సో ఇక గేమింగ్, కోడింగ్ స్కిల్స్ కూడా 6థ్ క్లాస్ చదివే పిల్లాడికి కూడా అర్థమయ్యే రీతిలో ఇక్కడ వీడియోస్ ఉంటాయి. సో అది వాడికి తెలియడం వల్ల ఏదైతే పేరెంట్ మొబైల్ తీసుకొని వాడు గేమ్స్ గాని, లేకపోతే వేరే వేరే వీడియోస్ గాని చూస్తున్నాడో, వాడు ఈ యొక్క యాప్ ద్వారా ఇది మనం ఇవ్వడం ద్వారా ఇక్కడ ఏదైతే మనకి చూపించబడిందో గేమింగ్, కోడింగ్ అని సో వాడే సొంతంగా గేమ్స్ డిజైన్ చేయగలడు. ఈ యొక్క వీడియోస్ చూసి. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకేంటంటే ఒక నెగెటివ్ మైండ్‌సెట్ నుంచి పాజిటివ్ మైండ్‌సెట్‌కి మార్చడానికి ఖచ్చితంగా ఈ యొక్క యాప్ దోహదపడుతుంది. ఓకేనండి. కానీ మీరు ఎవరైతే మన వేరే సొల్యూషన్స్‌లో జాయిన్ అవ్వాలి. సో మనకంటూ ఒక మంచి నాలెడ్జ్ రావాలి. మేమంటూ మంచిగా ఎర్న్ చేసుకోవాలి అనుకుంటారో కేవలం రూ. 500 అండి. ఓకే. ఐడీ కాస్ట్ వచ్చి కేవలం రూ. 500 ప్లస్ జీఎస్టీ. సో జీఎస్టీ 18%తో కలిపి రూ. 590 ఇక్కడ ఐడీ అండి. సో ఈ యొక్క రూ. 590 ఎప్పుడైతే వేరే సొల్యూషన్స్‌లో మీరు యాడ్ అయితారో మీకు కంప్లీట్‌గా ఇది ఫ్రీగా వస్తుంది. ఈ యాప్‌లో మాడ్యూల్ కోడింగ్ అండ్ ఇంగ్లీష్ స్కిల్స్ కంప్లీట్‌లీ ఫ్రీ. అంటే మీరు అనుకోవచ్చు, సార్ రూ. 1000 కదా! ఎలా ఇస్తారంటే, సో ఇక రూ. 1000 ఓన్లీ మీకు రూ. 590 పడుతుంది ఈ యాప్. సో అంటే మన వేరే సొల్యూషన్స్‌లో మీకు ఎంట్రీ అనేది ఫ్రీ. సో మీరెప్పుడైతే కోడింగ్, ఇంగ్లీష్ స్కిల్స్ తీసుకుంటున్నారో, ఇక్కడ కూడా మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. సో అంటే రూ. 590తో అంటే ఒకే దెబ్బకి 2 పెట్టెలంటారు కదా! సో అలాగే మీరు 590 పే చేస్తే, మీకు ఈ యాప్‌లో కోడింగ్ అండ్ ఇంగ్లీష్ స్కిల్స్ మాడ్యూల్‌తో పాటు, మన వేరా సొల్యూషన్స్‌లో ఎర్నింగ్ చేసుకునే ఆపర్చునిటీ కూడా మీరు పొందొచ్చు. క్లియర్ అండి? సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి సార్ ఓకే. ప్రొడక్ట్ బావుంది. ప్రైస్ బావుంది. ఐడీ బావుంది. సో, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ అంటే మనకి ఎలా జనరేట్ అవుతుంది సార్? సో, మాకు అమౌంట్ ఎలా వస్తుంది? మేము ఎలా వర్క్ చేసుకోవాలన్నది ఇప్పటి నుంచి చూద్దాం. క్లియర్ అండి? సో, ఫస్ట్‌దొచ్చి ఇక్కడ రిఫరల్ ఇన్‌కమ్, సెకండొచ్చి లెవెల్ ఇన్‌కమ్, థర్డొచ్చి లీడర్ ఇన్‌కమ్. సో, రిఫరల్ ఇన్‌కమ్ అంటే ఏంటంటే, మీరు 590 పెట్టుకొని ఎప్పుడైతే మీ ఐడీ యాక్టివేట్ అవుతుందో, మీకు కోడింగ్ అండ్ ఇంగ్లీష్ స్కిల్స్ 4 ఫ్రీగా వస్తాయి. సో, మీరు 4 వీడియోస్ కంప్లీట్‌గా వాచ్ చేయొచ్చు. మీ పిల్లలకి యూజ్ అవుతుంది. మీకు యూజ్ అవుతుంది. క్లియర్? సో, అది గనక మీకు యూజ్ అవుతే, ఇక్కడ ఒకటి గమనించండి. మీకక్కడ అన్నీ బావున్నాయి. సార్ ఇది ఎగ్జాక్ట్‌లీ సూపర్ సార్ బావుంది. ఎక్సలెంట్ అనుకుంటే, మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే అంటే మీ బంధువుల్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్‌లో కావచ్చు, మీ నైబర్స్‌లో కావచ్చు. ఎవరికైనా సరే ఫస్ట్ మీరు రిఫర్ చేయగలిగితే, మీకు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి రూ. 150 ఇన్సెంటివ్ కింద వస్తుందండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రొడక్ట్ అమ్మి పెట్టారనుకోండి. మీకు ఎంతో కొంత కమిషన్ ఇస్తారు గదా! సో, అలాగే ఇక్కడ మా యాప్‌ని మీరు మార్కెటింగ్ చేసినందుకు మీకు రిఫరల్ ఇన్‌కమ్ కింద ఒక్కొక్క యాప్ నుంచి రూ. 150 వస్తాయి. సో, అలా మీరు ఒక 10 మందిని చేశారనుకోండి. 10 ఇంటూ 150 1500 మీ ఇన్‌కమ్. సో, ఇది ఇక్కడ టైమ్ లిమిట్ లేదండి. మీరెప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే. కానీ మీరు త్వరగా ఎదగాలి, మంచిగా సంపాదించాలి, మీరు చెప్పే ప్రతీదీ మాకు అర్థమవుతున్నాయి. మాకు ఏ డౌట్స్ వచ్చినా మీరు క్లియర్ చేస్తారా అంటే 100% క్లియర్ చేస్తామండి. మీరు డైలీ వర్క్ మానకుండా చేసుకుంటే సో, ఈ యొక్క 10 మెంబర్స్ అనేవి 2, 3 డేస్‌లో కంప్లీట్ అయిపోతాయి. అంటే ఒక 2 డేస్ ఇన్‌కమ్ మీకు 1500. సో, అలాగే మీరు ఎన్నైనా డైరెక్ట్ రిఫరల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ లిమిటేషన్ అంటూ లేదు. సో, ఎఫ్‌డిఎస్‌ఏ రూల్స్ ప్రకారం మీరు ఒక ఐడీ కంపెనీ ఇచ్చిందంటే మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు ఫస్ట్ థింగ్. సో, నువ్వు ఇన్ని రోజుల్లో ఇది చేసేయి. లేకపోతే నీ ఐడీ డీయాక్టివేట్ అవుతుంది అనే పదాలు ఇక్కడ ఎవరికీ చెప్పకూడదు. సో, అది ఖచ్చితంగా రెగ్యులేటర్ యాక్ట్ అండి. సో, అందుకనే మనం అది ఫాలో అవుతూ ఎవరికీ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. సో, మీ యొక్క శక్తి కొలది, మీ నాలెడ్జ్ కొలది, మీ యొక్క బలం కొలది మీరు ఎంత మందికైనా రిఫర్ చేసుకోవచ్చు. క్లియర్? సో, ఇది రిఫరల్ ఇన్‌కమ్ అండి. సో, అలాగే లెవెల్ ఇన్‌కమ్. సో, లెవెల్ ఇన్‌కమ్ వల్ల ఏమవుతుందంటే, మనం ఏదైతే మంచి సంకల్పంగా ఈ యొక్క యాప్ స్టార్ట్ చేసామో, సో, అది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సో, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే సో, ఇప్పుడు నేనున్నానండి. ఎండీ గారున్నారు. సో, యాప్ డిజైన్ చేసిన కొంతమంది ఒక 20 మందున్నారు. సో, 20 మంది 20 ప్లేసులకెళ్తే వర్కౌట్ అవుద్దండి? సో, అందుకనే ఈ యాప్ అందరికీ ఉపయోగపడాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్‌లోకి, ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్‌లోకి ఈ యాప్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే, మనం సంపాదించుకుంటూ, నలుగురికి సహాయపడుతూ, ఓకే. 10 మందికి ఈ యాప్ పంచడం వల్ల, ఆ 10 మంది నాలెడ్జ్ ఎప్పుడైతే గెయిన్ చేస్తారో, ఆ 10 మంది 100 మందిని తయారు చేయగలరు. సో, అదే మన సంకల్పం. సో, అలాగే మనకి ఆ యొక్క సంకల్పంలో కూడా మీకు ఇన్‌కమ్ ఎలా జనరేట్ అవుద్దనేదే ఇక్కడ లెవెల్ ప్లాన్. సో, ఈ యొక్క లెవెల్ ఇన్‌కమ్స్‌లో ఏదైతే మనకి ఫస్ట్ లెవెల్ ఉందో, సో, ఇది మీకు రిఫరల్ ఇన్‌కమ్ కాబట్టి డైరెక్ట్‌గా రూ. 150. అంటే ఏ అనే పర్సన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్.
సో ఏ అనే పర్సన్ మీరు ఇంట్రడ్యూస్ చేసినందుకు మీకు 150 రూపీస్ వచ్చాయి. సో ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి చెప్తాడు ఇలాగని. మీరు ఏ చెప్తారో ఏకి అదే చెప్తాడు. సో బి అనే వ్యక్తి ఎవరో మీకు తెలీదు. కానీ బి అనే వ్యక్తి వచ్చినందుకు మన ఫీల్డ్‌లోకి మీకు 50 రూపీస్ ఇన్‌కమ్ వస్తుంది. సో అది సెకండ్ లెవెల్. క్లియర్ అండి? సో అలాగే ఏ అనే వ్యక్తిని ఎంతమందినైనా చెప్పొచ్చు. సో వాళ్ళందరి దగ్గర నుంచి మీకు 50 రూపీస్ వస్తాయి. క్లియర్. సో అలాగే బి అనే వ్యక్తి సి అనే వ్యక్తిని రిఫర్ చేసినందుకు 35 రూపీస్. సి అనే వ్యక్తిని డి అనే వ్యక్తిని రిఫర్ చేసినందుకు మీకు 20 రూపీస్. సో డి అనే వ్యక్తి ఈ అనే వ్యక్తిని రిఫర్ చేసినందుకు 35 రూపీస్. ఈ అనే వ్యక్తి ఎఫ్ అనే వ్యక్తి రిఫర్ చేసినందుకు 50 రూపీస్. అలా టోటల్‌గా మీకు 6 లెవెల్స్ నుంచి కూడా ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ అండి? అంటే మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళు కూడా వర్క్ చేసుకొని 6 లెవెల్స్‌లో చేస్తే మీకు అక్షరాల రూ. 340 వస్తాయండి. అంటే మీరు పెట్టిన పెట్టుబడి ఫస్ట్ లెవెల్‌లోనే వచ్చేసింది. ఒక ఇద్దరు ముగ్గురిని యాడ్ చేస్తే. సో ఇది లెవెల్ ఇన్‌కమ్ అండి. సో మీకు డౌట్ రావచ్చు. సార్ ఫోర్త్ లెవెల్ వరకు 20 ఉంది. ఫిఫ్త్ లెవెల్, సిక్స్త్ లెవెల్ ఏంటి పెరిగినియి. అక్కడ 10, 5 రావాలి కదా! అంటే సో ఇక్కడే మీరొక మంచి పాయింట్‌ని క్యాచ్ చేయాలి. ఏంటంటే మన వీరా సొల్యూషన్స్ ఏదైతే ఉందో కంపెనీని ఎదిగిపోయిన తర్వాత మీకు ఆసరా ఇవ్వడం కాదండి. మీతో పాటుగానే కంపెనీ అనేది ఎదుగుతుంది. కంపెనీతో పాటుగా మీరు ఎదగాలి. సో అనే ఒక దృఢ సంకల్పంతో ఈ ఫిఫ్త్, సిక్స్త్ లెవెల్స్‌లో అనేది అమౌంట్ పెంచడం జరిగింది. సో ఇక్కడ అమౌంట్ పెంచడం వల్ల జరిగే మిరాకిల్ ఏంటంటే నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లెవెల్ ఇన్‌కమ్ చూపిస్తున్నాం చూడండి. సో ఫస్ట్ లెవెల్‌లో మీరు గనుక ఒక 10 మెంబర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయగలిగితే ఒక ఎగ్జాంపుల్ అండి. సో ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా 10 మెంబర్స్ అని. సో ఈ 10 మెంబర్స్ రావడం వల్ల మీకు 1500 వస్తాయి. క్లియర్. సో సెకండ్ లెవెల్‌కి వచ్చేటప్పటికి 10 మెంబర్స్ కాస్త 100 అవుతారు. అంటే ఒక్కొక్కళ్ళు 10 మెంబర్స్ కాస్త ఒక్కొక్కళ్ళు 10 మెంబర్స్‌ని చేసుకుంటే 100 అవుతారు. సో 100 నుంచి 50 రూపీస్ చొప్పున 5000 మీ ఇన్‌కమ్. సో ఈ 100 మెంబర్స్ 1000 మెంబర్స్ అవుతారు. 35 రూపీస్ చొప్పున 35,000. సో అలాగే ఈ 1000 మెంబర్స్ ఒక్కొక్కళ్ళు 10 మెంబర్స్‌ని చేసుకుంటే 10,000 మెంబర్స్ అవుతారు. 10,000 దగ్గర నుంచి 20 రూపీస్ చొప్పున 2,00,000 మీ ఇన్‌కమ్. సో ఇక్కడ ఫిఫ్త్ లెవెల్, సిక్స్త్ లెవెల్‌కొచ్చేటప్పటికి మనం ఇందాక 10, 5 అనుకున్నట్లయితే 1,00,000 టీమ్ దగ్గర నుంచి మీకు 10 రూపీసే వస్తాయి. మీకు 10,00,000 వస్తాయి. కానీ ఇక్కడ కంపెనీ మీకు 35 రూపీస్ ఇవ్వడం వల్ల అక్షరాల 35,00,000 మీ సొంతం. సో ఇక్కడ చూడండి ఒక చిన్న డిజిట్ మీకు రూ. 10కి, రూ. 35కి రూ. 15 తేడా. కానీ ఆ అమౌంట్ పెంచడం వల్ల మీకు ఇక్కడ చూడండి అమాంతం 35,00,000కి చేరింది మీ ఇన్‌కమ్. సో సిక్స్త్ లెవెల్‌కొచ్చేటప్పటికి ఈ 1,00,000 మంది 10,00,000 మంది అవుతారు. ఈ 10,00,000 మంది నుంచి రూ. 5 చొప్పున యేసుకుంటే మీకు కేవలం 10,00,000 ఇవ్వడం నుంచి 5,00,000 యేసుకుంటే 50,00,000 మాత్రమే వస్తాయి. కానీ ఇక్కడ 50 రూపీస్ ఇవ్వడం వల్ల మీకు అక్షరాల 5 క్రోర్స్ అనేది సంపాదించుకుంటారు. సో ఇక్కడ అర్థమైందండి. ఫిఫ్త్, సిక్స్త్ లెవెల్స్‌లో మీకు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా తక్కువ కోట్ చేస్తుంది. ఎందుకంటే కంపెనీ మంచి పొజిషన్‌లో ఉండడానికి. కానీ ఇక్కడ మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీకు మంచి జరగడానికి కంపెనీ ఫిఫ్త్, సిక్స్త్ లెవెల్స్‌లో ఎక్కువ ఇవ్వడం వల్ల మీ యొక్క ఇన్‌కమ్స్ అమాంతం పెరుగుతాయి. 2,00,000 ఎక్కడ, 35,00,000 ఎక్కడ, 35,00,000 ఎక్కడ, 5,00,00,000 ఎక్కడ. సో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవ్వాలంటే మీకు మ్యాథమెటిక్స్ తెలిసుండాలి. సో ఒక్కసారి మ్యాథమెటిక్ కాలిక్యులేషన్ చేస్తే ఇది పాజిబులో కాదో మీకు తెలుస్తుంది. క్లియర్. సో ఇది లెవెల్ ఇన్‌కమ్ అండి. సో అలాగే మనకి లీడర్ ఇన్‌కమ్ కూడా ఉంది. సో ఈ లీడర్ ఇన్‌కమ్ ఎందుకంటే, సో ఖచ్చితంగా ఒక లీడర్ అనేవాడు ఒక సంకల్పంతో మన యాప్‌ని కాకుండా తన యొక్క టీమ్‌ని కూడా పట్టించుకుంటూ ప్రతి ఒక్కళ్ళ చేత వర్క్ చేయిస్తూ, వాళ్ళకేదైనా సందేహాలుంటే మా చేత క్లియర్ చేస్తూ, ఎప్పటికప్పుడు తను ఇంప్రూవ్ అవుతూ వాళ్ళ టీమ్‌ని ఇంప్రూవ్ చేస్తాడు. సో తనే కదండీ లీడర్. సో అటువంటి లీడర్‌కి మనకి కంపెనీలో మంచి ఆపర్చునిటీ ఉంది. ఎలా అంటే తన టీమ్ ఎప్పుడైతే 10,000 అవుతుందో కంపెనీ తనకి 50,000 బోనస్ ఇస్తుంది. సో తన టీమ్ ఎప్పుడైతే అంటే టోటల్ లెవెల్స్ అండి. ఒక లెవెలే గాదు. 6 లెవెల్స్‌లో తన టీమ్ 1,00,000 అయితే మీకు కంపెనీ 10,00,000 అనేది చెక్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సో అలాగే 10,00,000 టీమ్ అయితే 1.5 సీఆర్ అనేది మీకు ప్రెజెంటేషన్ ఉంటుంది. సో ఇది మీ యొక్క స్ట్రెంగ్త్‌ని గుర్తించి కంపెనీ ఇచ్చే బహుమతి. క్లియర్ అండి. సో ఇది మనకి 3 లెవెల్స్ ఆఫ్ ఇన్‌కమ్. సో అలాగే మనం ఇక్కడ ఎవరైతే దృఢ సంకల్పంతో సో ఎవరైతే కష్టపడి పని చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే నాకు ఖచ్చితంగా ఈ టైం కల్లా నేను ఇది టార్గెట్ పెట్టుకోవాలి. నాకొక గోల్ ఉంది అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే ఈ షీట్‌ని ఫాలో అవ్వండి. సో నేనొక ఐడియా ఇస్తాను. ఒక 2 నెలల తర్వాత వర్క్ చేస్తాను. నాకు మూడున్నప్పుడు వర్క్ చేస్తానంటే మీ ఇష్టం. సో ఇక్కడ ఎవ్వరికీ అటువంటి రిస్ట్రిక్షన్ అనేదే లేదు. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మిమ్మల్ని ఫోర్స్ చేసి ఎవరు మాట్లాడకూడదు. కానీ మీరు మంచిగా స్థిరపడాలనే ఉద్దేశంతో కంపెనీ ఇచ్చే ఒక ఎగ్జాంపుల్ స్లైడ్ అండి ఇది. ఓకేనా? సో ఇది ఇలా చేసుకుంటే మీకు ఇది పాజిబుల్. సో అది చేస్తారా లేదా అనేది అప్ టు యూ. ఓకే. సో అదేంటో ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో ఈరోజు గనక మీరు ఐడీ వేసుకొని, ఒక వారంలో 10 డైరెక్ట్స్‌ని మీరు గనక
సంకల్పించుకుని ఒక మినీ టార్గెట్ కింద పెట్టుకుంటే కంపెనీకి 10 ఐడీస్ వస్తాయి, రైట్? 10 ఐడీస్ వచ్చినందుకు మీకు 1500 బోనస్ వస్తుంది. ఓకే. సో 10 ఐడీస్‌ని కంపెనీ దృష్టికి తెచ్చారు కాబట్టి కంపెనీ ఆ 10 మెంబర్స్‌ని మానిటర్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తూ, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తూ, వాళ్ళని వర్క్ చేసేలా చేస్తూ సెకండ్ వీక్ అంతా వాళ్ళ మీద ఫోకస్ పెట్టి మీకు థర్డ్ వీక్ వచ్చేలోగా ఆ 10 మెంబర్స్ తరపు నుంచి 100 మెంబర్స్ టీమ్ వచ్చేలాగా ప్రిపేర్ చేస్తుంది కంపెనీ. సో ఎప్పుడు చేస్తుందంటే వాళ్ళు కంపెనీని ట్రస్ట్ చేయాలి. అలాగే కంపెనీ ఇచ్చే ప్రతి టాస్క్ వాళ్ళు ఫినిష్ చేయాలి. అంటే ఇక్కడ నేర్పించడం అండి టాస్క్ అంటే. వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం. సో ఇలా అయితేనే మనకి ఇది పాసిబుల్ అవుతుంది. క్లియర్? సో అలా థర్డ్ వీక్ కల్లా మీకు టీమ్ 100కి వెళ్తుంది. సో అక్కడి నుంచి మీకు 5000 ఇన్‌కమ్ తీసుకుంటారు. సో అలాగే ఫిఫ్త్ వీక్. సో ఇక్కడ ఫోర్త్ వీక్ ఏమైందంటే ఈ 100 మెంబర్స్‌ని ట్రైన్ అప్ ఉంటుంది గదా! సో ఫిఫ్త్ వీక్ వచ్చేటప్పటికి వాళ్ళు ఖచ్చితంగా 1000 తెస్తారు. 35,000. సో సెవెంత్ వీక్ వచ్చేటప్పుడు 2,00,000. 10థ్ వీక్, 15థ్ వీక్. అలా 15థ్ వీక్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు అక్షరాల లీడర్ ఇన్‌కమ్‌తో కలిపి 6,97,91,500 మీ సొంతం. 6,97,91,500. సో ఇక్కడ ఏదేదో కంపెనీల్లాగా లక్షల కోట్లు, వేల కోట్లు అని చెప్పట్లేదండి. సింపుల్ టార్గెట్, సింపుల్ ఫిగర్. ఓకే. సో మీరు అబద్ధం చెప్తున్నారు సార్ అంటే దీంట్లో కనీసం 10% వర్క్ జరిగినా సో 10% అండి. సో 6,00,00,000లో 10% అంటే ఎంతండి? కనీసం 6,00,000 మీరు సాధించగలరా లేదా? సో అదొక్కసారి ఆలోచించండి. సో నేనెందుకు ఇది చెప్తున్నానంటే, మనం చేసే ఉద్యోగంలో రేపొద్దున ఉద్యోగానికెళ్ళాలంటే పొద్దున్నే లేచి మనం అంతా రెడీ అయ్యి, టిఫిన్ చేసి, క్యారేజ్ పెట్టించుకొని, సో బస్సు అయితే బస్సు, ఓన్ ట్రావెల్ అయితే ఓన్ ట్రావెల్ ఎళ్లి, ఆఫీస్‌కి వెళ్లి, లేట్ అవ్వకుండా, మళ్ళీ లేట్ అయితే అదొక తలనొప్పి. కొలీగ్స్ అందరితోని మంచిగా మాట్లాడాలి. బాస్‌కి సెల్యూట్ చేయాలి. బాస్ చెప్పిన పనులన్నీ చేయాలి. సో ఎటువంటి సిక్ లీవ్స్ పెట్టకుండా రెగ్యులర్‌గా మనం కంపెనీకి వెళ్తే, మనకి నెలాఖరికి జీతం వస్తుంది. సో ఆ జీతాన్ని హ్యాపీగా మనం ఎంజాయ్ చేద్దామంటే, మనకి రెండో, మూడో తారీఖులోనే ఈఎంఐలు, అద్దెలు, నెల సరుకులు అన్నీ పోగా మన చేతిలో 1000, 500 మిగులుతాయి. అవునా కాదా? సో దాన్ని ఎలా అయినా పెంచాలి అని చెప్పి ఆఫీస్‌లోనే కష్టపడుతూ పని చేసి నెక్స్ట్ ఇయర్‌కి మహా అయితే మీకు 20,000 జీతం అయితే 23, 24,000 వస్తాయి. 30,000 30,000 32, 33 వస్తాయి. అది వచ్చే సంవత్సరానికి పెరుగుద్ది. అంటే ఒక 12 మంత్స్ మీరు కష్టపడుతూ, కష్టపడుతూ చేస్తే అది కూడా గ్యారంటీ లేదు. సాలరీ హైక్ వస్తుందా లేదా? సో అలాంటి జీవితాల్లోంచి ఇక్కడ, ఇక్కడొచ్చి ఖచ్చితంగా ఇక్కడ ట్రైనర్స్‌తో సో మేము ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా ఒక స్టాండర్డ్స్‌ని ఫాలో అవుతున్న వాళ్ళమే కాదా ఒకసారి ఆలోచించండి. సో మేము మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామంటే దాన్ని ఫాలో అవుతే మీరు సక్సెస్ సాధిస్తారా లేదా? సో ఇక్కడ ఏం చెప్తున్నాం 4 మంత్స్ కేవలం 4 మంత్స్‌లో ఇంత అమౌంట్ సాధ్యమా? కాదా? విత్ మంచి ప్రొడక్ట్. సో మీరు యాప్ కూడా చెక్ చేసుకోండి. తరువుగా చెక్ చేయండి యాప్. ప్రతి ఒక్క వీడియో కూడా చాలా క్లియర్‌గా మంచి రిజల్యూషన్‌తో ఓకే. మంచి టీచర్స్‌తో బోధించడం జరిగింది. సో అదంతా మీరొకసారి గమనించొచ్చు. క్లియర్ అండి? సో ఇలా మనం రెగ్యులర్‌గా మనం కష్టపడే దాన్నే ఇక్కడ కొంచెం ఒక 1% కష్టపడినా ఒక 4 నెలల్లో కాదండి. ఒక సంవత్సరం వేసుకోండి. ఒక సంవత్సరం పాటు వెయ్యిరా సొల్యూషన్స్‌లో కష్టపడితే మినిమమ్, మినిమమ్ 6,00,000 సాధించగలమా లేదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఓకే. సో అలాగే మన యొక్క వేరా సొల్యూషన్స్ మీకు ఆఫర్‌తో పాటుగా టీమ్‌ని ఎలా బిల్డ్ చేయాలన్న ట్రైనింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో టీమ్ మేనేజ్‌మెంటు, అలాగే టైమ్ మేనేజ్‌మెంటు, టైమ్ ప్రొడక్ట్ ఎలా చేసుకోవాలి ప్రతీదీ గూడా మీకు సండే ట్రైనింగ్ సెషన్ ఉంటుందండి. ఆ ట్రైనింగ్ సెషన్‌లో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్? సో అలాగే వారన్ బఫెట్ ఐడియా ఉందండి ప్రతి ఒక్కళ్ళకి. సో ఈయన చెప్పిన ఒక మంచి పదం ఏంటంటే, "ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, యూ విల్ వర్క్ అంటిల్ యూ డై." అంటే నువ్వు పడుకున్నా సరే అమౌంట్ సంపాదించగలగాలి. డబ్బులు సంపాదించగలగాలి. అలా లేని పక్షంలో నువ్వు చచ్చేంత వరకు పని చేస్తూనే ఉండాలి. అంటే నీకంటూ ఒక పాసివ్ ఇన్‌కమ్ ఉండాలి. అంటే నువ్వు పని చేయకపోయినా నీకు డబ్బులు రావాలి. సో అలా ఎప్పుడొస్తాయంటే నువ్వంటూ ఒక కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకుంటే వాళ్ళ ద్వారా నీకు డబ్బులొస్తాయి. సో అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో అలా నీకు మంచి సంస్థ నీకు పరిచయం అయితే వదులుకోవద్దు. అక్కడ ఏదైతే నువ్వు కష్టపడతావో సింపుల్ అండి. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ చెప్తున్నామో, ఫస్ట్ లెవెల్‌లో ఒక 10, 20 మెంబర్స్‌ని మీరు రిఫర్ చేస్తే, వాళ్ళు వర్క్ చేసుకుంటే, రేపొద్దున మీకు ఒంట్లో బాగోకపోయినా, వాళ్ళు వర్క్ చేయడం వల్ల మీకు అమౌంట్ పెరుగుతుందా లేదా? క్లియర్? సో, అలా మీకు అమౌంట్ జనరేట్ అయ్యే కొద్దీ, మీకు హోప్ పెరుగుతుంది. సో, అప్పుడు ఇంకా మీరు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. క్లియర్? సో, అలాగే మనకు వేరే సొల్యూషన్స్‌లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయండి. సో, ఇవన్నీ ఒక్కసారి చూద్దాము. సో, ఇక్కడ మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్, అలాగే ఐడీ యాక్టివేషన్‌కొచ్చి 500 ప్లస్ జీఎస్టీ. సో, ఎప్పుడైతే మీరు 500 ప్లస్ జీఎస్టీ పే చేస్తారో రూ. 590 మీకు యాప్ అనేది ఫ్రీగా అవైలబుల్ అవుతుంది.
సో దాంట్లో ఇంగ్లీష్ కోడింగ్ అనేది మీరు ఫ్రీగా 4 సెషన్స్ మీరు వాచ్ చేయొచ్చు. సో దాంట్లో ఉన్న డిఫరెంట్ వీడియోస్. ఓకే. సో అలాగే మీరు ఎప్పుడైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో 30 డేస్‌లో గనక మీ ఐడీ అనేది యాక్టివేట్ చేసుకోకపోతే టెర్మినేట్ అవుతుంది. అదొక్కసారి గమనించండి. సో అలాగే ఇక్కడ మీరు డైరెక్ట్‌గా అన్‌లిమిటెడ్ రిఫరల్స్ చేసుకోవచ్చు. అంటే మీరు కంపెనీకి పరిచయం అయ్యి మీరు ఎంతమందినైనా కంపెనీకి పరిచయం చేయొచ్చు. ఓకే. సో అలాగే ట్రాన్సాక్షన్ విషయానికొస్తే మినిమమ్ 300 విత్‌డ్రాలండి. సో 300 పైబడి ఉంటే మీరు హ్యాపీగా విత్‌డ్రా పెట్టుకోవచ్చు. అది మీరు ఎప్పుడు పెట్టుకుంటారో నెక్స్ట్ డే మార్నింగ్‌కి. అంటే మీరు ఈరోజు 11 నుంచి మార్నింగ్ నైట్ 11 వరకు మీరు విత్‌డ్రా పెట్టుకుంటే నెక్స్ట్ డేనే క్రెడిట్ అవుతుంది. బిఫోర్ 10. ఓకే. సో అలాగే బ్యాంక్ హాలిడేస్‌లో ట్రాన్సాక్షన్స్ ఉండవు. అదొక్కసారి గమనించండి. సో అలాగే కేవైసీ అండ్ టాక్సెస్. సో కేవైసీ ప్రాసెస్ కంపల్సరీ అండి. మీ యొక్క ఆధార్, పాన్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ కేవైసీ. అంటే కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మనం ఎఫ్‌డిఎస్‌ఏ రూల్స్ ప్రకారం మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి కంపెనీకి సంబంధించిన ప్రతీదీ కూడా లీగల్‌గా ఓకే. మనం కంపెనీకి గవర్నమెంట్‌కి సెంట్రల్ గవర్నమెంట్‌కి జీఎస్టీ రూపంలో మనం టాక్స్ పే చేస్తాం. సో అది ఎందుకు అనేది మీకు ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది చూడండి. సో మనం ఇక్కడ ఒక యాప్‌ని అథెంటికేటెడ్ యాప్‌ని మనం సొంత తయారైన యాప్‌ని మనం మార్కెట్ చేసుకుంటున్నాం. సో ఆ మార్కెట్ చేసుకున్న ప్రతి వస్తువు మీద సెంట్రల్ గవర్నమెంట్‌కి జీఎస్టీ కట్టాలి. యెస్ ఆర్ నో? సో అలా మనం ఎప్పుడైతే కడతామో కంపెనీకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఓన్‌డా కాదా? క్లియర్. సో అప్పుడు కంపెనీకి ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా లేదా? మీరు ఏదైతే సంపాదిస్తున్నారో సో ప్రతి రూపాయిలో కూడా సమ్ టాక్స్ కడుతున్నారా లేదా? సో అలా మీకు టీడీఎస్ అడ్మిన్ చార్జెస్ 10% కట్ అయ్యి మీకు అమౌంట్ విత్‌డ్రా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 300 విత్‌డ్రా పెడితే మీకు రూ. 270 క్రెడిట్ అవుతుంది. క్లియర్ అండి? సో అందుకు మనం ఖచ్చితంగా ఈ యొక్క కేవైసీ చేసి తీరాలి. సో అలాగే ఇక్కడ నామినీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ అండి. సో మనం ఎంత కష్టపడి చేసినా, మనం ఎంత సంపాదించినా ఎవరి కోసమండి? ఫ్యామిలీ కోసమే కదా! సో ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలనే కదా! సో ఇక్కడ కూడా మీరు చేసింది ఏదైతే టీమ్ ఉందో, మీరు చేసిన ఏదైతే కష్టం ఉందో, రేపు మీ తర్వాత మీ పిల్లలకి ఎలా అయితే మీరు సంపాదించాలి అనుకుంటున్నారో, ఇక్కడ 100% అది పాసిబుల్ అండి. సో ఇక్కడ ఆ పాసిబిలిటీ ఉన్నందుకు ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉంది కాబట్టి, మీ యొక్క నామినీ ఎవరైతే వచ్చారో, ఆ నామినీకి మీ ఐడీ ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. సో తద్వారా మీ యొక్క కంప్లీట్ టీమ్‌ని ఏదైతే మీరు ఇప్పటివరకు బిల్డ్ చేసుకున్నారో, వాళ్ళ నుంచి జరిగే వర్క్ అంతా అమౌంట్ మీ యొక్క ఫ్యామిలీ తీసుకోవడానికి ఉంటుంది. సో అందుకు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. క్లియర్ అండి? సో ఇది మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ వేరియస్ సొల్యూషన్స్. ఓకే. సో అలాగే ఈ యొక్క పోస్టర్ ఉపయోగించి మీ యొక్క అడ్వర్టైజ్‌మెంట్ అనేది ముందుకు తీసుకెళ్ళొచ్చు. సో ఎలా అంటే సో ఇక్కడ మీరు చూడండి వి నీడ్ 100 మెంబర్స్ హూ వాంట్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఎవరైతే మన కంపెనీలో జాయిన్ అయితారో వాళ్ళ కంపెనీకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎలా అంటే డైలీ 2 అవర్స్ వర్క్ అండి. సో మీరు ఇది ఫుల్ టైమ్‌గా తీసుకుంటే ఇంకా త్వరగా అచీవ్ అవుతారు. సో మీరు లైట్ తీసుకుంటే లైట్‌గానే ఉంటుంది. సో వర్క్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్. సో ఆన్‌లైన్ వర్క్ ఎలా అంటే మీకు పోస్ట్‌లు ఎలా చేయాలి? ఫేస్‌బుక్‌లో ఎలా పెట్టాలి? ట్విట్టర్‌లో ఎలా పెట్టాలి? సో యూట్యూబ్ ఛానెల్ ఎలా క్రియేట్ చేసుకోవాలని ప్రతీదీ కూడా నేర్పించడం జరుగుతుంది. సో దాని ద్వారా మీ యొక్క ఆన్‌లైన్ వర్క్ అనేది ఈజీ అవుతుంది మన కంపెనీలో. సో ఆఫ్‌లైన్ వర్క్ అంటే మీకు తెలిసిన స్కూల్స్, మీకు తెలిసిన కాలేజెస్, మీకు తెలిసిన ఇన్‌స్టిట్యూషన్స్, మీకు తెలిసిన ఫ్రెండ్స్, మీకు తెలిసిన ఫ్యామిలీస్. సో వీళ్ళందరి ద్వారా వాళ్ళకి చెప్పి మన ప్లాన్ గురించి వాళ్ళని యాక్టివ్ చేయించడం. సో దట్ ఈస్ ఆఫ్‌లైన్ వర్క్. సో అలాగే డైలీ పే ఔట్స్ ఉంటాయి. ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఓకే. సో ఇలాగా ఈ యొక్క షీట్ ఉపయోగించుకోవడం వల్ల మీరు ట్రైనింగ్ అనేది హ్యాపీగా ముందుకు వెళ్తుంది. మీ యొక్క లీడ్స్ అనేది కూడా జనరేట్ అవుతుంది. సో మీరు ఏదైతే రిఫరల్ లింక్ ఉంటుందో, ఆ రిఫరల్ లింక్ కింద మీరు వాట్సాప్‌లో గాని, ఎక్కడైతే మీరు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ పోస్ట్ చేయండి. సో మీకు దానికి యాక్టివ్ అవుతారు. దాని తర్వాత కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు సెషన్‌కి జాయిన్ అవ్వండి అని చెప్పి మీరు వాళ్ళని ప్రోత్సహించొచ్చు. క్లియర్? సో మీరు ఈరోజు ఐడీ వేసుకుంటే సో మీకు 3 మంత్స్ టైమ్ ఉంటుందండి. అంటే 90 డేస్. సో 90 డేస్ కాలంలో మీకు కంప్లీట్ లెవెల్స్‌లో మీరు డైరెక్ట్‌గా కాదండి. మీ 6 లెవెల్స్‌లో మీరు 50,000 ఆదాయం తీసుకొనుండాలి. సో అలా తీసుకుంటే మీరు టూర్‌కనేది ఎలిజిబుల్ అవుతారు. క్లియర్ అండి? అంటే మనకి ఇయర్‌లీ 4 టూర్స్ ఉంటాయి. గోవా ట్రిప్. ఇయర్‌లీ 4 గోవా ట్రిప్స్ ఉంటాయి. సో ఎవ్రీ క్వార్టర్ ఇయర్. అంటే మనకి కౌంట్ ఎలా అంటే 3 మంత్స్‌కి ఒక క్వార్టర్ ఫైనాన్షియల్ క్వార్టర్ అంటాము. సో ఫస్ట్ మనం జాన్వరి నుంచి తీసుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో ఈ 3 నెలల్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఏప్రిల్‌లో గోవా టూర్‌కి ఎలిజిబుల్. సో ఏప్రిల్, మే, జూన్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో సో జులైలో ఎళ్తాం. సో అలాగే అక్టోబర్ వరకు డిసెంబర్. క్లియర్ అండి? సో ఇలా ఇప్పుడు 90 డేస్ టార్గెట్ అండి. అంటే ఈ రోజు ఐడీ వేసుకుంటే ఈ రోజు నుంచి 90 డేస్ కౌంట్. ఓకే. సో ఇలా మీరు వర్క్ చేసుకుంటే మీకు హ్యాపీగా జీతానికి జీతం వస్తుంది. మనకి ఇన్‌కమ్‌కి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. మీకు టూర్‌కి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకేనండి?
సో ఇది కంప్లీట్ ప్లాన్ ప్రెజెంటేషన్ అండి.